వరంగల్ జిల్లాలో ఆన్లైన్ మోసాలకు మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు రాజు కుటుంబ సభ్యులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, యువకుడి సూసైడ్ పై డీటెయిల్స్ ఏంటి? ఇల్లందు గ్రామంలో ఒక విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఈ వరంగల్ జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆన్లైన్ సంబంధించిన గేమ్స్ కు అలవాటు పడుతున్న వాళ్ళు దాంట్లో అప్పుల పాలవుతున్నారు. ఆ గేమ్స్ లో తమకు ఎక్కువ ఈజీగా మనీ వస్తుందంటూ ఆ గేమ్స్ కు బానిస అవుతులు ఉన్నారు. ఒకరి నుంచి ఒకరికి ఈ అలవాట్లు మారుతున్నాయి. ఇదే తరహాలోనే ఇల్లందు గ్రామానికి చెందినటువంటి రాజు కూడా ఆన్లైన్ గేమ్ లోకి అలవాటు పడ్డాడు. అందులో బెట్టింగ్లకు పాల్పడుతూ కూడా దాదాపు 40 లక్షల వరకు కూడా పోగొట్టుకున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇప్పటికే తల్లిదండ్రులు మీద ఒత్తిడి తీసుకురావడంతో అప్పులు చేసి మరీ 15 లక్షల వరకు కూడా గేమ్స్ కు సంబంధించినటువంటి అప్పులు కట్టారు. అయినప్పటికీ కూడా ఇంకా అదే విధమైనటువంటి గేమ్స్ ఆడటం, బెట్టింగ్లు పాల్పడటంతో మరిన్ని అప్పులు అయ్యాయి. 3 రోజుల క్రితం కూడా తండ్రి ₹1,00,000 తీసుకొచ్చి రాజుకి ఇచ్చాడు. ఆ ₹1,00,000 కూడా ఆన్లైన్ గేమ్స్ లలోనే పోగొట్టుకున్నాడు. మొత్తం 4 లక్షలు కావాలంటూ కూడా తండ్రితోటి గొడవ పడ్డట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే మరోవైపు చేసినటువంటి అప్పుల ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై వర్ధనపేట పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం రాజుకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఆ సెల్ ఫోన్ లో ఏ గేమ్స్ ఆడారు, ఎవరెవరికి అప్పుల పాలయ్యాడు, ఏ విధంగా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు. కేవలం రాజు ఈ ఆన్లైన్ గేమ్లలో అలవాటు పడడం, బెట్టింగ్లకు అందులో గేమ్స్ లలో పెట్టడం, దీంతో లక్షల రూపాయలు నష్టపోవడం, ఆ అప్పులు తీర్చలేక ఆ ఒత్తిడి తట్టుకోలేకనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. తండ్రి కూడా కూరగాయల వ్యాపారం చేస్తాడు. కూరగాయల వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొడుకు అప్పుల పాలు కావడంతో ఇప్పటికే 15 నుంచి 16 లక్షల రూపాయల వరకు కూడా ఈ అప్పులు తీర్చేందుకు కూడా తండ్రి అప్పులు చేసి మరీ ఇచ్చేట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆన్లైన్ గేమ్ల నుంచి బయటపడలేకపోవడం, ఆ వ్యసనం నుంచి బయటపడకపోవడంతో వరుసగా అప్పుల పాలు కావడం, అందులో పెట్టుబడులు బెట్టింగ్ల పేరు మీద డబ్బులు నష్టపోవడం, ఇవన్నీ కూడా యువకుడి మీద ఒత్తిడి గురి కావడంతో ఇదంతా ఆత్మహత్యకు జరిగినట్టుగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం ఈ గ్రామంలో అయితే విషాదం నెలకొంది. ఈ చేతికి అందుకొస్తాడనుకున్నటువంటి కొడుకు ఇలా అప్పుల పాలై ఆన్లైన్ గేమ్లతోటి బానిసై ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. గ్రామస్తులు కూడా ఈ విషాద ఘటనను జీర్ణించుకోలేకపోతారు. మొత్తానికి అయితే ఈ సంఘటన మాత్రం ఇటు వర్ధనపేట మండలం కావచ్చు, అదేవిధంగా యువకుడి సొంత గ్రామం ఇల్లందులో కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. శ్రవంతి.